ఒక దేశాన్ని పాడు చేయాలంటే గనక యుద్ధాలు చేయక్కర్లేదు, వాళ్ళలో వాళ్ళకి యుద్ధం పెట్టక్కర్లేదు. విద్యా వ్యవస్థని పాడు చేస్తే దేశం దానంత అదే నాశనం అయిపోతుంది అని పూర్వీకులు చెప్పారు. వాడికి ఓ అంటే దమ్ము రాకపోయినా కూడా 10th క్లాస్ పరీక్ష రాయాల్సిందే. శుభ మధ్యాహ్నం, నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. ఒక దేశాన్ని పాడు చేయాలంటే గనక యుద్ధాలు చేయక్కర్లేదు, వాళ్ళలో వాళ్ళకి యుద్ధం పెట్టక్కర్లేదు. విద్యా వ్యవస్థని పాడు చేస్తే దేశం దానంత అదే నాశనం అయిపోతుంది అని పూర్వీకులు చెప్పారు. అదే పంథాలో మ్యాకలే గారు ఇండియాలో ఉన్న విద్యా వ్యవస్థని ధ్వంసం చేసి వారిదైన ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రోత్సహించారు, ప్రేరేపించారు. 40 ఏళ్ళలో మనకి వచ్చింది కదా, కాబట్టి మనం అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి కదా. కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు అనుకున్న ప్రకారం అదే విద్యా విధానాన్ని ఇంకా మనకు అమలు చేశారు. దానికి తోడు ఈ కమ్యూనిస్టు చేతుల్లోకి ఫస్ట్ 5 ఎడ్యుకేషన్ మంత్రులు, అంటే విద్యా వ్యవస్థని నడిపించే 5 మంత్రులు కూడా ముస్లిమ్స్ అవ్వడం గమనార్హం. ఆ తర్వాత కమ్యూనిస్ట్ చేతిలోకి వెళ్ళింది. కమ్యూనిస్ట్ చేతుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ 60 ఏళ్ళు పరిపాలించింది కదా. మన దగ్గర చెన్నారెడ్డి గారని ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, పిల్లల్ని డిసప్పాయింట్ చేయకండి, 5 మార్కులు కలిపి పాస్ చేయండి అని చెప్పి చెన్నారెడ్డి పాస్ పెట్టాడు. 78లో మనం ఏం చేసామంటే 7వ తరగతికి బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాన్ని కూడా తొలగించేసాం. 10th వరకు ఎవరు ఫెయిల్ గారు, అలా ప్రమోట్ చేసుకుంటూ వస్తాం 10th దాకా అని మనం వచ్చేసాం. ఈ తరుణంలో అంటే పిల్లలు చదివినా చదువుకోకపోయినా 10th క్లాస్ పరీక్షకు మాత్రం కూర్చునేందుకు అర్హత అందరికీ వస్తుంది. వాడు 8th క్లాస్ పాస్ అయ్యాడా, 9th క్లాస్ పాస్ అయ్యాడంటే జస్ట్ ప్రమోషన్లో 10th వరకు వచ్చేస్తాడు. వాడికి ఓ అంటే దమ్ము రాకపోయినా కూడా 10th క్లాస్ పరీక్ష రాయాల్సిందే. 10th క్లాస్ పరీక్ష పాస్ అయ్యాడే పో. ఒకప్పుడు అంటే 70 నుంచి 95, 96 వరకు కూడా 10th క్లాస్ పరీక్ష ఉత్తీర్ణత ఎట్లా ఉండేదంటే 39% ఉండేది, 37% ఉండేది. ఆ కాంపిటీషన్ చాలా స్టిఫ్గా ఉండేది. కానీ 96 నుంచి 2000 నుంచి మొదలెట్టి తీసుకుంటే కనుక పాస్ పర్సంటేజ్ 75కి వెళ్ళిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 90లో నడుస్తున్నది. ఇక మరీ వాడు ఏమీ చేత కాకుండా బ్లాంక్ పేపర్ ఇస్తే వాడిని ఫెయిల్ చేయడమో తప్ప లేకపోతే అందరినీ పాస్ చేసే పరిస్థితిలో ఉన్నాయి. అండ్ జీపీఏ కౌంట్లో ఒకప్పుడు 540 వచ్చినాయంటే అబ్బో రాష్ట్రంలో ర్యాంక్ వచ్చేది. ఇప్పుడు 590, 570, 580 అనేవాడు చాలామంది పర్సంటేజ్ రోజు చాలా ఎక్కువైపోయింది. ఇవి ఇట్లా ఉండగా ఇంటర్మీడియట్ నుంచి మీ పిల్లల్ని కాలేజీకి పంపించండి, వాళ్ళ ఫీజులు మేము కడతాం, వైట్ కార్డు ఉంటే చాలు మీకు అనే ఒక దృక్పథంలో వైట్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడాను ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. ఫీ కడుతున్నారు కదా అని పిల్లల్ని ప్రోత్సహించారు పై చదువులకు వెళ్ళమని చెప్పి. ఈ తరుణంలో ఏమైందంటే పిల్లలకి అప్పటికి 14 ఏళ్ళు, 16 ఏళ్ళు వచ్చేయటం, ఇంటర్మీడియట్ చదువుకునేందుకు పైకి వెళ్ళటం, ఇంటర్మీడియట్లో అర్ధసేరు మార్కులు వచ్చినా కూడా గ్రాడ్యుయేషన్ చేస్తాం, బీకామో, బీఏనో, బీఎస్సీనో, ఇంజనీరింగో, డాక్టరో చదువుతాను ముందుకెళ్ళటం, ఆ ఫీజు కూడా మేమే రీఎంబర్స్ చేస్తామని వీళ్ళు చెప్పడం. దీని ద్వారా ఏమైపోయిందంటే చేతి వృత్తులు ఉన్న ఇంటి కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైపోయింది. ఫీజు వాడు కడుతున్నాడు, బట్టలు మాత్రం తల్లిదండ్రులే పెట్టాలి కదా, వాడికి అన్నం తల్లిదండ్రులే పెట్టాలి కదా, వాడు ఏ పక్క ఊర్లోకి వెళ్ళి చదివితే హాస్టల్ డబ్బులు వీడే కట్టాలి కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి కడతారు? ఇది ఒక స్థితి అయితే, రెండో స్థితిలో ఏమైందంటే చేతి వృత్తుల్లోకి పిల్లలు మళ్ళీ వెనక్కి వెళ్ళరా అంటే చేతి వృత్తులు చేసేవాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. వడ్రంగి, కంసాలి, కమ్మరి, కొమ్మరి, బ్రాహ్మలు, ఇక మీరు ఏ వృత్తిగా తీసుకోండి, ఇంట్లో ఒక స్కిల్ సెట్ ఉండి ఆ స్కిల్ సెట్ ప్రకారం వృత్తి విద్యకు వెళ్ళే వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. డిగ్రీ అయ్యేప్పటికి పిల్లాడికి 24 ఏళ్ళు, 25 ఏళ్ళు వస్తాయి. తర్వాత నాన్న నేను బ్యాంకు పరీక్షలు రాస్తాను, ఐఏఎస్ చదువుతాను, ఇంకోటి చదువుతాను, వాడు ఇంకా చదువుతూనే ఉంటాడు. 26 ఏళ్ళు వస్తుంది, యుక్త వయసు వచ్చిందిరా పిల్లాడా పెళ్లి చేసుకోమంటాం. వాడు ఏమన్నా పెళ్లి చేసుకునేందుకు అర్హత లేదు, వాడికి డబ్బులు సంపాదించేందుకు ఉద్యోగాలు రావట్లేదు. 100 మంది పాస్ అవుతే 5-6 ఉద్యోగాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళందరూ రోడ్ల పడి తిరుగుతున్నారు. పోనీ సొంత వ్యాపారం పెట్టుకుందామంటే నామోషి. ఈ లోపల ఇన్షర్ట్ వేసుకుని తిరగడం మొదలెట్టాడు వీడు.
ఇది మన సనాతన ధర్మం పాటించే హిందువులు వీళ్ళందరి పరిస్థితి లాగే ఉంది. ఇంకో పక్క చూసుకుంటే శాంతి దూతలు, చదువు అక్కర్లేదు వాడికి, నీ ఫీ రియంబర్స్మెంట్ వాడికి అక్కర్లేదు. 14 ఏళ్ల నుంచి వాడు పంచర్ వేయడమో, అరటిపళ్ళు అమ్ముకోవడమో, లేదన్నా ఒక దుకాణంలోకి వెళ్ళి హెల్పర్గా చేసుకోవడమో, ఎలక్ట్రికల్ వాడి దగ్గర అసిస్టెంట్గా చేరటమో, వడ్రంగి వాడి దగ్గర హెల్పర్గా చేరటం, ఇవన్నీ చేస్తూ 19 ఏళ్ళు వాడికి వచ్చేప్పటికీ వాడు ఉత్తీర్ణుడు అయిపోయి ఉంటాడు. ఓ చిన్న దుకాణమో, లేకపోతే ఇప్పుడు వచ్చిన అర్బన్ క్యాపో, లేకపోతే ఇప్పుడు వచ్చిన జొమాటో, స్విగ్గీలోనో వాడు చేరి వాడి డబ్బులు వాడు సంపాదించుకుంటూ ఉంటాడు. వాడికి పెళ్లి వయసు వచ్చేసిందని వాళ్ళ తల్లిదండ్రులు 16 ఏళ్ల పిల్లనో 13 ఏళ్ల పిల్లనో తీసుకొచ్చి ఈ పిల్లాడికి పెళ్లి చేస్తారు. మన పిల్లలు ఏమన్నాను, ఉద్యోగం రావాలండి, నేను సెక్యూరిటీ కావాలండి, నాకు స్తోమత ఉండాలని చెప్పి వాడు 27, 28, 29 వచ్చినా కూడా పెళ్లి చేసుకోవట్లేదు. అదే శాంతి దూతల పిల్లలు 29 ఏళ్ల కల్లా ఒక కాపురం, వాడికో 4, 5 పిల్లలు పుట్టుండటం జరుగుతూ ఉంటుంది. మరి వాళ్ళని తప్పట్టాలా, మనలో వచ్చిన రుగ్మతలకి మనం చూసి బాధపడుతూ మనం కరెక్ట్ చేసుకోవాలా? ఇవాళ పరిస్థితి ఎంతసేపు ఎదురుకుండా వాడిని తిడుతున్నాం తప్ప మనం చేస్తున్న పని ఏమిటి, మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి మనం అనే ఆలోచన పెట్టేందుకు కూడా ఇవాళ భయపడుతున్నాం. మనం ఎక్కడి దాకా వాళ్ళక్కర్లేదు, నా ఇంట్లోనే ఉన్నారు పిల్లలు, పెళ్ళిళ్ళు కావట్లా, చేసుకునేందుకు వాళ్ళకి ఇష్టం లేదు. ఇది ప్రతి ఇంట్లో, అంటే రెడ్డి గారి ఇంట్లో కానీ, కంసాల ఇంట్లో కానీ, కుమ్మరింట్లో కానీ, కమ్మరింట్లో కానీ పిల్లలు ఇన్షర్ట్ వేసుకోవడం మొదలెట్టారు. పై చదువు మేము చదివామంటారు, అక్కడ అర్హత లేదు. ఇక్కడ ఇంట్లో చేతి వృత్తులు తండ్రి కింద పనిచేసే నైపుణ్యం లేదు. అయ్యేప్పటికి ఏమైంది, ఆ శాంతి దూతల పిల్లలే వడ్రంగి పనులు చేస్తున్నారు, ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నారు, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. వాళ్ళ దుకాణాలు వాళ్ళు పెట్టుకుని వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే బతకాలి వాడు. నీ విద్యా వ్యవస్థ మీద వాడికి ఏ నమ్మకం లేదు. ఏ మద్రసాలోనో వాడు చదువుకుని వచ్చి ఉంటాడు, చదువుకుని వచ్చి ఏదో ఒకటి నా పొట్టనే పోసుకోవాలి, వాడికి ఏ నామోషి లేదు. మన పిల్లలకే నామోషి. ఇవాళ పూలు అమ్ముకునేవాళ్ళు, పళ్ళు అమ్ముకునేవాళ్ళు, కూరలు అమ్ముకునేవాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, పట్టణాల్లోకి వెళ్ళి చూడండి, మొత్తం 2 వైపులా ఈ శాంతి దూతల దుకాణాలు దొరుకుతాయి తప్ప మన పిల్లలు పని చేయట్లేదు. కాబట్టి మిత్రులారా, మనందరిలో రుగ్మత ఏమిటంటే కులం అనే రుగ్మత ఉన్నది మనలో. కుల సంఘాలన్నీ ఒక దగ్గరికి రావాలి, మనం వచ్చి ఆలోచించుకోవాలి. మన విద్యా విధానం, మన పిల్లల పెంపుదల విధానంలో మనం ఏ మార్పులు తెచ్చుకోవాలో ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేశ భవిష్యత్తుకి మనము మన పిల్లలే కారణం అవ్వాలి. దేశాన్ని పటిష్టం చేయాలంటే మన పిల్లల్ని మనం పటిష్టం చేయాలి. మన రానున్న తరాల్ని మనం ముందుగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. ఎంతసేపు వాడు మేకలే విద్యా విధానమును, చెన్నారెడ్డి పాసను, ఫీ రియంబర్స్మెంట్ను, దీనివల్ల తెలుసో తెలియకో మన రాజకీయ నేతలు, మన రాజకీయ పార్టీలే మన్ని భ్రష్టు పట్టించాయని నా అభిప్రాయం. ప్రాబ్లం మనకు అర్థమైంది. ఇప్పుడు సొల్యూషన్ ఏం కావాలి, దీనికి ఏం ఆలోచిస్తే మనం మన రానున్న తరాల్ని మంచి బాటలోకి పెట్టగలుగుతాం, ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మీకు అనిపించిన సొల్యూషన్స్ అన్నీ కూడా దయచేసి నాకు ఫీడ్బ్యాక్ కింద రాయండి. ఈ సొల్యూషన్స్ తీసుకుని మనలో కోర్స్ కరెక్షన్ ఎట్లా చేసుకోవాలని ఆలోచిద్దాం, ముందుకు సాగుదాం. భారతదేశాన్ని ప్రపంచానికి కనుక ఒక పెద్ద పీట వేయాలంటే కనుక మనలో ఈ చిన్న మార్పుల్లో మనం తెచ్చుకోవాలి. మన భవిష్యత్తులో ఉన్న మన పిల్లలందరినీ కూడా మంచి మార్గంలో పెట్టుకోవాలి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్. ఈ వీడియోని దయచేసి అందరికీ పంపించండి, షేర్ చేయండి. మీకు అనిపించిన సొల్యూషన్ ఏదైనా ఉంటే కనుక యూట్యూబ్లోనే అప్లోడ్ చేయండి. నమస్కారం.